చాలామంది నేను గురించి తెలుసుకుంటే చాలు అన్నారు. అయితే వాళ్ళ దృష్టిలో నేను నాది అనే భావన లేకుండా ఎవరూ మాట్లాడరు. కుదరదు, అసలు అసంభవం. అంటే నేనుకి మాట్లాడే లక్షణం ఉంది, భావన చేసే లక్షణం. ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. నాది నేను అంటే నేను నాది అన్న స్వార్థం నిస్వార్థం అహంకారం ఉంది. ఈ అహంకారం ఉన్నంత కాలము ఈ అహంకారం నాశనం చేస్తే కానీ మానవుడి వాస్తవ స్వరూపం సత్యాన్ని తెలుసుకోలేడు అని ఘంటాబద్ధంగా వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయాలు అన్నీ చెప్పినాయి. చివరికి రామాయణం, భారతం, భాగవతం అన్నీ కూడా అయిపోయినాయి. పురాణాలు, గాథలు, ప్రతి ఫీల్డ్లో కూడా, అది రాజకీయం కావచ్చు, ధార్మికం కావచ్చు, మానవత్వం కావచ్చు, ప్రకృతి నియమం ప్రకారం ప్రతి వారు కూడా పని చేయాలి. ఆ పని చేసినప్పుడు నేను నాది అనే భావం లేకుండా నిస్వార్థంగా చేయమని మాత్రమే సర్వశాస్త్రాలు ఘోషించాయి, బోధించాయి. ఇదే ఉపదేశసారం. కరెక్టే. అప్పుడు నేను గురించి అందరూ ఏం చెప్పారు? ఇప్పుడు అవగాహనకి ఆ నేను గురించి తారతమ్యం ఏదైనా ఉన్నదంటే అది మీరు అనుభవంలో చూసుకోండి. నేను ఉందని చెప్పను, లేదని చెప్పను. ఎందుకంటే నేను ఫోటో తీయలేము, వ్యక్తులు చీకటే కాదు అని ప్రతివాడికి తెలుసు. నేను అన్నా, ఆలోచన అన్నా, తలంపు అన్నా, సంకల్పం అన్నా, భావన అన్నా, స్మరించడం అన్నా, గొనగటం అన్నా, తను తాను అనుకునేవాడుగా ఉండటం అన్నా, ఇవన్నీ కూడా ఫోటోకి అందావు. ఎందుకు? నేను ఫోటో తీసి ఎవరైనా చూస్తారా? నేనుతో గుర్తించి గమనించి తెలుసుకుని దృశ్యాకారాలు కనబడతాయి. డౌన్లో ఫోటో చేయొచ్చు. కానీ అనుకునేవాడుగా ఉన్న అందరం మనం నేను నాది అనే భావన లేకుండా లేదు. అట్టి భావన సహజంగా ఉన్నది కాబట్టి నేను నాది అనే భావనతో చేయకూడదు. కేవలం నిష్కామ్యంతో ఫలాఫలాలు ఆలోచించకుండా, ఫలితం గురించి పని చేయకుండా నీ పని నువ్వు చేయి అని చెప్పారు. పని చేసేది మనసు, లేక బుద్ధి, చిత్తము, అహంకారము. నేను నాది అనే భావంతో ఉన్న అహంకారం. దానివల్ల అహంకారాన్ని నేను నాది అనే భావన ఎంతకాలము భయము, ఆందోళన, తపన, తర్వాత అసంతృప్తి ఇవి ఉండక తప్పదు. నీ వాస్తవ స్వరూప సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రతిబంధకము. కాబట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ మనసును శుద్ధి చేయాలి, మనసును కంట్రోల్ చేయాలి, మనసును నిశ్చల చేయాలి, మనసులో ఉన్న రాగద్వేషాలు విడిచిపెట్టాలి, గుణాలు విడిచి సమస్త విడిచిపెట్టాలి. చివరికి ఏముంది? దేహ ధర్మాలు, అదే స్వధర్మాచరణ కావచ్చు, ధర్మార్థ కామమోక్షాలు కావచ్చు. చివరికి ఏమైంది? ప్రకృతి ధర్మాలు అన్నిటినీ కూడా విడిచిపెడుతున్నాడు. ఎందుకు? ఇవి ఉంటే అసలు స్వరూపం తెలియపరచు సత్యము అన్నారు. అది వాస్తవమే. అయితే ఇక్కడ తారతమ్యం కన్నా ప్రతి వారికి నేను ఉన్నాను, నేను నాది అనే భావంతోనే, ప్రధానంగా మనోభావంతో, బుద్ధిభావంతో, ప్రధానంగా దేహభావంతో, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ భావంతో, జగత్ భావంతో, సృష్టి భావంతో నేను, నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా తల్లి తండ్రులు, వీళ్ళందరూ గురువులు, ఆచార్యులు వీళ్ళందరూ ఉన్నారు. ఆ నేను నాది ఉన్నంత వరకు మనిషికి భయం, ఆందోళనలు, సమస్యలు, నిశ్చత్వ, రోగాలు, రుచులు అన్నీ వచ్చేస్తాయి. ఏ ఒక్క అణువులో తేడా వచ్చినా, అణువు అంటే ఇక్కడ ఆలోచన అంటే అణువులో అంటే ఆలోచన కూడా అణువే, మొత్తం పదార్థమే. శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో, పంచచర్మతో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో, త్రిగుణాలతో, అవస్థాత్రయంతో, పంచకోశాలతో, పుట్టుట ఉండుట, ఫస్ట్ ఉండుట, పుట్టుట ఉన్నది కాబట్టి పుట్టింది కాబట్టి పెరిగింది తరుగుతుంది, కరుగుతుంది, కృంగుతుంది, కృషి నశిస్తుంది. ఇది సృష్టి స్థితిలాగా చెప్పారు. కరెక్టే. ఇవన్నీ ఉన్నంత కాలము వాస్తవ సత్యం తెలుసుకోలేరు. ఎందుకు? ఏదైతే అనుభవంతో నేను ఉన్నానని మనసుగా, బుద్ధిగా, చిత్త, అహంకారంగా నేను అధిభావంతో ఉంటున్నావో, అనుభవాలు అనుభూతుంటావు. ఇవన్నీ కూడా భయాంతాలు కలిగించేవి. ఆ భయాంతాలు కలిగించినప్పుడు ఏం చేయాలి? తనకు తానే సమస్య అయ్యాడు. తన వాస్తవ స్వరూపాన్ని అవగాహన చేసుకునే నిమిత్తమే, తన స్వరూపం సహజంగా ఎలా ఉన్నదో అలా తెలుసుకునే నిమిత్తమే ఇవి ప్రతిబంధకం ఏం చేయాలి? ఖచ్చితంగా ఫలితం ఆశించకుండా నేనుని
భావంతో కానీ జ్ఞానంతో కానీ దాంతో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. అలా కాకుండా ఆకలి దెబ్బలు వచ్చినాయి దేహ ధర్మంగా ఆకలి 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 అనుకుంటే ఆకలి తీరుతుందా? తోడదు. కాబట్టి విహార జ్ఞానంలో దేహానికి ఉన్న ఆకలి దెబ్బలు తీర్చాలంటే ముందు దానికి కావాల్సిన తగిన ఆహారం, పానీయాలు, అలాగే మంచి గాలి, ఆక్సిజన్ అన్నీ కావాలి. బట్టలు కావాలి, గూడు కావాలి, ఉంటాను రక్షణ కావాలి, పన్ను కలుగుజోడు, దీనికి కోటు వెళ్ళి ఏది అక్కర్లేదు. మానవుడికి శరీరానికి కావాల్సిన అన్నీ కావాలి. అన్నీ కావాలంటే ఇక్కడ ఉన్నాయి ప్రకృతి సంపద. అంటే ప్రకృతి సంపద ప్రతిదీ కావాలి. పంచభూతత్వం ఉన్న కణ రూపంగా ఉన్న సర్వము కావాలి. అన్ని జీవితంతో పాటు నీకు కూడా కావాలి. కానీ నేనంటే ఏమిటి అని తెలుసుకోవటానికి భావం చాలు, జ్ఞానం చాలు, తెలివి చాలు, గమనించే లక్షణం చాలు. దీనికి ప్రాక్టీస్ ఎక్కర్లేదుగా. కానీ దేనికి కావాలి? అమ్మయ్య నడుము పట్టేసిందిరా మందు తేరా అంటాడు. నడుము పట్టేసింది, నేను అనుకున్న కొద్దీ పెరుగుతుంది కదా, భారం అయిపోతుంది. మందు ఎలా చేస్తాడు? స్థూలం తేవాలి. నడుము పట్టేసింది ఎవరికి? నడువుకి. నడువు మాట్లాడదు కదా, అదేమిటి? నడువు మాట్లాడదు కాబట్టి అది అచేతన పదార్థం, జ్ఞానహీన పదార్థం. కాబట్టి జ్ఞానహీనమైన ఇది నడువు తాను గ్రహించి గుర్తించి నేను నడువు పట్టాను, నా నడువు పట్టిందని నాలుక కానీ ఇది కానీ చెప్పలేదు కదా. ఆ విధంగా ప్రకృతి పరంగా వచ్చేవి చెప్పలేదు కదా.